గంగు ఇంటికి వెళ్తూ ఉంటే అఫ్సర్ వచ్చి కార్ డోర్ తెరవడంతో గంగు కార్ లో ఎక్కుతుంది. అఫ్సర్ కూడా కార్ ఎక్కుతాడు. గంగు అఫ్సర్ తో ఎందుకు ఇలా మొహం పెట్టుకుని కూర్చున్నావు? కమాటీపురాలోని మొదటి పెళ్లి కొడుకువి నువ్వే, నీ పేరు చరిత్రలో రాసుకోవచ్చు అని అంటుంది. దానికి అఫ్సర్ నా మనసులో నువ్వు ఉన్నావని తెలుసు, నా మనసుకి ఏమి విలువ లేదా, ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి గంగు అఫ్సర్ తో నా ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు అని అడిగితే దానికి అఫ్సర్ నేను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఒక ఇంట్లో ఉంటాను అని గంగుని హక్ చేసుకుంటాడు. అప్పుడే గంగు అఫ్సర్ తో జీవితాంతం నాకు ఉంపుడు గత్తెగా ఉండి నువ్వేం చేయగలవు అని అనడంతో అఫ్సర్ పక్కకి జరిగి ఇదంతా మీరు ఎలక్షన్ లో గెలవడానికే కదా ఇదంతా చేస్తున్నారు అని అంటాడు. దానికి గంగు ఎలక్షన్ గెలవడానికి కాదు, కమాటీపురాలోని మహిళల జీవితాన్ని కాపాడడానికి ఇలా చేస్తున్నాను. ఇక్కడున్న మహిళల కోసం నేను 100 మంది అఫ్సర్లని వదిలేయగలను అని అంటుంది. ఇది విన్న అఫ్సర్ ఎమోషనల్ అయిపోయి ఇదే ఫైనల్ అని అంటే గంగు ఇదే ఫైనల్ అని అంటుంది. ఆ తరువాత అఫ్సర్ నా పని ఏముంది, కార్ ఆపేయండి నేను దిగిపోతాను అని అంటాడు. దాంతో కొంచెం ముందుకి వెళ్ళాక కార్ ఆపడంతో అఫ్సర్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అఫ్సర్ బారాత్ తీసుకుని కమాటీపురాకి వస్తాడు. గంగు దూరం నుంచి అఫ్సర్ ని చూస్తూ ఉంటుంది. అఫ్సర్ కూడా గంగునే చూస్తూ ఉంటాడు. అప్పుడే గంగు ఫ్రెండ్ వచ్చి నీ లవర్ పెళ్లి చూస్తున్నావా అని అంటే కాదు నేను రజియా చావుని చూస్తున్నాను అని గంగు అంటుంది. దానికి అమ్మాయి నువ్వు మా కోసం నీ సంతోషాన్ని ఎందుకు వదులుకుంటున్నావు, నీకు అసలు మనసే లేదా, నీకు నొప్పిగా ఉండదా అని అడుగుతుంది. దానికి గంగు చిన్నగా నవ్వేసి నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 13 అని కామెంట్ చేసేయండి.